యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకము ఎన్నో వీడియోస్లలో మీరు చూస్తున్నారు. అదేవిధంగా ప్రభు నాకు మరలా కొన్ని ప్రాంతాలని చూపించడము అవి మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా ఏనాటికైనా మన మరణం తప్పదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత కోట్లకున్నా కూడా మరణం అనేది తప్పదు. అసలు మరణం నుండి తప్పించుకోలేము. తప్పించుకోవటానికి ఎన్నో మార్గాల ప్రయత్నాలు చేసినా కూడా సమయం వస్తే ఈ లోకముని విడిచి మనము చేరవలసిన గమ్యానికి చేరవలసిందే. కానీ చాలామంది కూడా ఈ యొక్క కేవలం ఒక యాత్రకు వచ్చాము, యాత్రను ముగించుకొని వెళ్ళాలి, ఈ భూమి మీద మాకంటూ ఏదీ లేదు, అసలు మాది ఏమై ఉంది, ఇక్కడ ఏమీ లేదు, వచ్చామా దేవుని యొక్క మాటల ప్రకారం ఆయన మాట ప్రకారం నడుచుకొని క్రీస్తుని ధరించుకొని ఆయన రక్షణ మార్గంలో నడిచి ఈ లోకములో ఇచ్చిన సమయంతో మనం ముగించుకొని చివరికి దేవుని యొక్క రాజ్యం చేరితే చాలు అని ఆలోచన ఆశను కలిగిన వారిగా ఉండలేకపోతున్నారు. ఎంతకాలం ఈ భూమి మీద మన జీవితం, ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలానికైనా విడవలసినదే కదా. మరి విడిచిన తర్వాత మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాము, అసలు మనకు ఒక రాజ్యం ఉందా, నిజమేనా అనే విషయంలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రతి ఒక్క మాటను చదివితే ప్రతి మాటలు కూడా సత్యంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రభువు యొక్క మార్గంలో నడవాలి. క్రీస్తుని ఎవరైతే నమ్మి ఆయన రక్తంలో కడగబడతారో వారికి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ఆ యొక్క నిత్యరాజ్యంలో వారసులుగా ఉంటారు. మన కోసం సిద్ధపరిచిన ఆ రాజ్యం ఉంది అని పరిశుద్ధ లేఖనంలో రాయబడిన ప్రతి మాటగా నిలిచి ఉండగా ఆయనను కూడా మనము వాక్యాన్ని ధ్యానిస్తాము, వింటాము. వినిన తర్వాతకి మరలా వాటిని విడిచిపెట్టి మాకేమవుతుందిలే అనుకుంటూ ఉంటాము. మా దేవుడు రక్షిస్తాడులే అనుకుంటాము, మా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటాము. క్షమిస్తాడు దేవుడు, కానీ క్షమించుట అనేది నువ్వు చేసిన ప్రతి దానిని బట్టి క్షమిస్తాడు. కానీ క్షమించగానే ఈ భూమి మీద నువ్వు క్షమించబడతావు. కానీ నీ తప్పుని విడిచిపెట్టక అలాగే పదే పదే చేసినట్లయితే దానిని బట్టి శిక్ష మాత్రము తప్పదు. మన కోసము దేవుడు సిద్ధపరిచిన రాజ్యం ఉందని తెలుసు, మనం చేసిన పాపాలను బట్టి మన కోసము ఒక సిద్ధపాటును కలిగిన నరకము ఉంది అని తెలుసు. ఈ రెండు మార్గాలు కూడా మనకు తెలుసు. తెలియని వారంటూ ఎవరు లేరు. పరిశుద్ధ గ్రంథమును పట్టుకున్న ప్రతి క్రైస్తవుడికి కూడా రెండు మార్గాలు ఉన్నాయని తెలుసు. అయినను మన మనసు మాత్రము దేవుని కోసము దేవునిలో ఉండలేకపోతున్నాం. ప్రభు చెప్పిన ప్రతి మాట ప్రకారం మనం నడుచుకోలేకపోతూ ఉన్నాం ప్రియులారా. నిజముగా అందుకే అలా మనం ఇదైపోతున్నామని ప్రభు అనేకులకు అనేక విషయాలను కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అనేక విషయాలు, గూఢమైన మర్మాలు, గూఢమైన సంగతులను ప్రభు దేవునిలో మొరపెడుతున్నప్పుడు అనేకులకు బయలుపరచుట, దేవుడు అనేకుల ఆత్మను పరలోకము కొనిపోయి చూపించుట, ఇవన్నీ అంత్యకాలంలో జరిగించబడుతూ ఉన్నవి. ఇవి జరిగించబడితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నవి. కాబట్టి ఈ అంత్యదినంలో మనం ఉన్నాము, బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. ప్రభు నాకు ఒక దినము చూపించిన ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క సింహాసనం ఎదుట ఏమై ఉన్నదో ప్రభు నాకు చూపించుట చాలా సంతోషం అనిపించి ఉన్నది. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో స్థలాలలో ప్రతి ప్రాంతంలో ప్రతి స్థలంలో కూడా దేవుని మహాసింహాసనం నిలిచి ఉంటూ ఉన్నది. ఒక్క సింహాసనం అని కాదు, ప్రాంతవలిగా సింహాసనములు ఎన్నో ప్రభు కోసము ఆ స్థలంలో నిలిచి ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప సింహాసనము కలిగిన స్థలంలోనికి ప్రభు నన్ను తీసుకెళ్ళారు. ప్రభు తీసుకెళ్ళిన ఆ స్థలము చాలా ఎత్తైన శిఖరము పైన, ఆ శిఖరము పైన గొప్ప సింహాసనము ఎంత మెరుస్తూ ఉన్నదో, ఎంత మరి అతి గొప్ప వెలుగు చేత నింపబడి ఉన్నది. ఎటు చూసినా వెలుగు, ఎటు చూసినా గొప్ప కాంతి, ఎటు చూసినగా కూడా మన కనులు చూస్తున్నా కూడా ఆ వెలుగును చూడలేనంత గొప్ప వెలుగుగా నిలిచి ఉన్న ఆ సింహాసనం ఎదుట ప్రభు నన్ను తీసుకుని వెళ్ళుట, ప్రభువారు నాకు ఆ యొక్క స్థలము నుండి అక్కడ ఉంటున్న ఆ ప్రాంతాల గురించి కొన్ని విషయాలు తెలియపరచడం జరిగింది. ఆ సింహాసనం ఎదుట ఉంటున్న మొదటి సమూహము, ఆ సమూహము చుట్టూగా చూసిన లెక్కింపచాలని ఆత్మలు,
మనుషుల యొక్క ఆత్మలు భూమి మీద ఉండి దేవుని కోసం నిలిచిన వారి యొక్క ఆత్మల యొక్క సమూహము, మరి ఎంత లెక్కకు మించిన సమూహము ప్రభు పైకి చూపించి ఆకాశ నక్షత్రములు చూడు కుమార్తె అన్నప్పుడు చూసినప్పుడు ఆ నక్షత్రాలను లెక్కింపజాలగలుగుతారా అంటే లేదు ప్రభా అన్నప్పుడు ప్రభు అన్నారు, నా రాజ్యంలో ఉంటున్న భూమి మీద నా ప్రజలైన వారి యొక్క ఆత్మల సమూహమైన యొక్క ఈ స్థలములో లెక్కింపజాలని సమూహముగా ఉన్నారు. నా సింహాసనం ఎదుట మొదటి సమూహము గురించి నీకు నేను వివరిస్తాను కుమార్తె అని ప్రభు చెప్తున్నప్పుడు నేను అలానే ఉన్నాను. నిజంగా ఎప్పుడు నాతో దేవదూతలుగా నిలిచి ఉంటాను, కానీ ఈసారిగా ప్రభువారే నాతో ఉండి ప్రభు చెప్పుచున్న ఆ మాటలు నేను అలా ఆలకిస్తూ వింటూ ఉన్నాను. ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఈ మొదటి నా సింహాసనం ఎదుట ఎంత సమీపంగా దగ్గరగా ఉన్నారంటే అంత దగ్గరగా ఉన్నారు ఆ సమూహము. ఆయన యొక్క పాదములు ఎంత వెలుగుతో ఎంత రమ్యంగా ఎంతగా ఉన్నాయంటే ఆ వెలుగు చూడలేనంత వెలుగు. ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం మీద ఉండి ఆయన పాదములు ఒక పీఠం వంటి దానిపై ఆయన పాదములు పెట్టి ఉండుట, ఆ స్థలంకు కొద్ది భాగంలో ఆ సమూహం అంతా చూస్తుంటే అసలు ఎంత సమూహము, నా కనులకి ఎక్కడ చూస్తున్న అంత సమూహము, ఒక్క సమూహమే అంతగా ఉన్నారంటే ఇంకా ఆ సమూహానికి ఇంకా కొద్ది దూరంలో ఉన్న సమూహం ఇంకెంతగా ఉన్నారు అని నేను అలా నా మనసులో నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ప్రభువారు ఆ ఎదుట ఉన్న సమూహం గురించి చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఎంత గొప్ప సమూహము కుమార్తె, ఈ సమూహాన్ని నువ్వు చూడు, ఈ సమూహాన్ని చూడు. భూమి మీద ఉంటున్న నా పిల్లలు, నా కోసము నిలిచి ఉన్న నా పిల్లలు, వారు భూమి మీద ఉంటూ ఉండగా ఇదిగో చూడు మీ సమూహాన్ని. ఒక కుమారుడు కొరకు నేను చెప్తూ ఉన్నాను చూడుమని అక్కడ ఉంటున్న ఒక వ్యక్తి గురించి ప్రభు తెలియపరుస్తున్నాడు. అతను గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు అని ప్రభు చెప్తూ ఇదిగో ఈ కుమారుని చూడుము, ఈ నా కుమారుడు నా యొక్క కుమారుడుగా నా కోసము నా పని నిమిత్తమై భూమి మీద నిలిచి ఎంతో ప్రయాసపడ్డాడు. తన రక్తాన్ని చిందించాడు, తను నన్ను ధరించుకున్నాడు, నా కోసమే నిలిచి ఉన్నాడు, నా కోసమే సత్యాన్ని కలిగి ఉన్నాడు, సత్యంలో నడిచాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తన హృదయంలో ఏనాడు ఏ మలినము కూడా లేదు. నన్ను ధరించుకున్న కాడ నుండి కూడా ఒక దినమైనను తన మనసు చెదిరిపోకుండా, ఒక రోజైనను తన మనసు చెదిరిపోకుండా నా కోసమే నిలిచి ఉన్నాడు. ఎన్నో శ్రమలు అపవాది ఎన్నో శ్రమలుగా శోధించాడు, ఎన్నో విధములుగా శోధించాడు, అబద్ధములు ఆడించుటకు ప్రయత్నించాడు, తనను అసూయతనం కలిగించుటకు ప్రయత్నించాడు, అనేక శ్రమలను కలిగించాడు, అనేకమైన నిందలను వేశాడు, అనేకమైన మోసభరితముగా తనను కొట్టించాడు, అనేక విధముగా తనను జైలుకు అప్పగించబడ్డాడు, అనేకుల మధ్యలో ఉమివేయబడ్డాడు, అనేక రకముగా తనను నిందించారు. అయినను ఒక్క మాటైనను తను ఎవరిని అనక తను మౌనముగా వెలిచి నా కోసం తప్పించి నా కోసం నిలిచి నా కోసమే పరుగులెట్టి చివరి శ్వాస వరకు కూడా కొన్ని లక్షల ఆత్మలను సంపాదించి చివరికి నాలో నిలిచి నాతో ఉంటూనే తను కనుమూయడం జరిగి ఉంది. అతని యొక్క ఆత్మయు ఈ స్థలంలో నువ్వు చూడు అని చెప్తున్నప్పుడు తను ఎంతో తెల్లటి వస్త్రాలను వేసుకొని ఎంతగా ఆనందిస్తున్నాడంటే తన ఆత్మగా ఉంటున్న తను ఎంత ఆనందంతో తెప్పరిల్లిపోతున్నాడు. తన రెండు చేతులు పైకెత్తి ఆరాధిస్తూ ఉన్నాడు, ఎంతగానో దేవుని గణపరుస్తున్నాడు, ఎంత మహిమపరుస్తున్నాడు. ఆయన ముఖంలో ఆనందము, ఆయన ముఖంలో తెలియని సంతోషం, ఎంతో ఆనందభరితుడై నిలిచి ఉన్నాడు. తన ముఖమునే నేను చూస్తూ ఉన్నాను, చాలా ఆనందం అనిపించినది. అటువంటి వారే వీరందరూ కూడా ఈ సమూహంలో ఒక భాగమంతా కూడా వారు చూడు కుమార్తె, ఆ సమూహాన్ని చూడు అనేసి చెప్తున్నప్పుడు నిజంగా ప్రభువారు చెప్పిన విధంగా
అన్ని విషయంలో కూడా అన్ని విడిచి ప్రభు కోసంలో ప్రభుని వెంబడించి అన్నీ భరించి ఒక్క చిన్న నలుసు కూడా లేకుండా చిన్న బాధ కూడా పడకుండా ఆ నిలిచి ఉన్న ఆ వ్యక్తి వంటి జన సమూహమైన ఆత్మల సమూహము ఆ స్థలంలో లెక్కింపజాలని సమూహంగా ఉన్నారు. నేను అలానే చూస్తూ ఉన్నాను. వారిలో ఇంకొక వ్యక్తిని ఇంకా వారిలో ఉన్న సమూహంలోనే ఇంకొక వ్యక్తిని కూడా చూపించారు ప్రభు. చూపిస్తూ ఆ వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు, చూడుము కుమార్తె, ఇతను దైవ సేవకుడు కాదు కానీ ఒక విశ్వాసిగా ఉన్న ఈ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో తను నన్ను తెలుసుకొని ఒక విశ్వాసమును కలిగి ఉండినను తను నీతిని తప్పలేదు, యథార్థతను కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తనని నిందించారు. తన యొక్క తను ఉంటున్న విధానమును బట్టి తన యొక్క బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా యేసు ప్రభువును తెలుసుకున్నావా ఎందుకు అని వారు ఎంతో నిందించుట, నన్ను తరించుకునటమును బట్టి నిందించుట, అవమానించుట, ఎన్నో తన యొక్క రక్త సంబంధులు బంధువులు అందరూ హింసించినను బాధించినను వారు ఉమ్మివేసినను నన్ను ధరించుకొని నాలో ఉంటూ నా కోసమే నిలిచిపోయి తన ఎన్నైనను కూడా భరించి ఎక్కడైనా ఒక్క మాటైనను తను అననేరక తను ఎంతో సంతోషంగా ప్రతిదీ కూడా స్వీకరించి చివరి వరకు కూడా నా కోసమే జీవించాడు. అనేకులు కూడా నా సన్నిధానానికి నడిపించాడు. తను ఒక విశ్వాసి అయినను కూడా తను కొన్ని లక్షల కొలది ఆత్మలైన వారికి సువార్తను తెలియపరిచి నా యొక్క మందిరానికి నడిపించిన ఒక విశ్వాసి. తను ప్రతి విషయంలో బాధించబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, నిందించబడ్డాడు. బంధువులు ఉమ్మివేసి ఉన్నారు. తనను భయంకరంగా కొన్ని సంవత్సరాలు కూడా తను కటకటాలలో శిక్షగా వేయించబడి ఆ యొక్క స్థలములో కొన్ని సంవత్సరాలు కూడా నిలిచి అయినను కూడా తను సంతోషమైన మనసుతోనే జీవించాడు. సంతోషమైన మనసుతోటి సువార్తను ప్రకటించాడు. ఆ విధంగా తను ప్రకటించి చివరి శ్వాస నాలో నా కోసమే నిలిచి తన చివరి శ్వాస ముగించడము, తను నా రాజ్యంలోనికి ఈ స్థలములో ఈ మొదటి నా సింహాసనం ఎదుట కలిగిన సమూహమైన గుంపులో ఉండుట. ఇటువంటి వారి యొక్క సమూహము కూడా ఈ యొక్క సమూహంలో కలిగి ఉన్నారు. చూడుము కుమార్తె అని చెప్తూ ఆ వ్యక్తి ముఖమును చూపిస్తున్నప్పుడు తన ముఖముని అలా చూస్తూ ఉండగా తను ఎంత ఆనందభరితుడిగా ఉన్నాడో, ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత అంటే నిజంగా అతను అంత సంతోషపడుతూ అంత ఆనందపడిపోతూ ఉన్నాడు. అలా వారిని చూపిస్తూ ఉండగా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించి ఉంది, చాలా సంతోషం అనిపించి ఉన్నది. ఇక ఆ సమూహం అంతా కూడా ఆ స్థలములో ఉండుట, ఇంకొక సమూహం కలిగిన ఇంకొకరిని కూడా చూపిస్తూ ఉన్నాడు. చూడుము కుమార్తె, ఈ సమూహంలో ఇంకొక సమూహం కూడా ఉంది చూడు అన్నప్పుడు ఇంకొక సమూహము నిజంగా వారు కూడా ఎంత సమూహంగా ఉన్నారో ఒక వ్యక్తిని చూపిస్తూ ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ వ్యక్తిని చూడుము కుమార్తె, ఈ వ్యక్తి తను యవ్వన ప్రాయము నుండే నన్ను తెలుసుకొని నన్ను ఎరిగి నాలో రక్షణ తీసుకొని నా కోసమే తప్పిస్తూ నా కోసమే నిలిచి తన యవ్వన కాలం అంతా కూడా తన హృదయాన్ని అపవిత్రపరచుకోలేదు. చివరి శ్వాస వరకు కూడా వివాహం అనేది లేకుండా తను యవ్వన కాలం నుండి కూడా తన మనసును అపవిత్రపరచుకోకుండా నా కోసమే జీవించి నాలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు తన పైన ఎన్నో రకమైన నిందలుగా కలిగినను, తనను ఎంత అవమానించినను, తనని ఎంతగా కొట్టినను, తనని అనేక రకాలుగా అపవాది ఆ యొక్క కుమారుని ఎన్నో విధమైన శ్రమలను అపవాది కలిగించినను తను ఎక్కడైనా తన మనసు చెదిరిపోకుండాను ఎంతో యవ్వన ప్రాయంలో తన హృదయాన్ని అపవిత్రపరచుకోకుండా ఎన్నో విధాలుగా అపవాది తన యవ్వన ప్రాయము నుండి ఎన్నో మోసములను, కపటమైనవి, అబద్ధములను, అసూయను, ఈ లోక రకమైన అపవిత్రతను అనేకములు విధములుగా చూపించినను ఆ యొక్క యవ్వన ప్రాయము నుండి అతను నన్ను తెలుసుకుని
తను ఎక్కడనూ తప్పిపోకుండాను, ఎక్కడనూ అపవిత్రపరచుకొనకుండాను పరిశుద్ధతలో నిలిచి అన్నిటిని కూడా భరించి సహించి నిరీక్షణ కలిగి ప్రతి విషయంలో తనను కొట్టడము, నిందించడము, అవమానించడము, అబద్ధములు ఆడించినట్లుగా చేయడము, అపవిత్రపరచుటకు తన హృదయాన్ని అనేకమైన అపవిత్రపు ఆలోచనలు కలిగించి ఎన్నో ప్రయత్నంలో అపవాది చేశాడు. కానీ ఆ యవనస్తుడు ఎక్కడైనాను తన హృదయాన్ని చెదిరిపోకుండాను, ఏ విషయంలో చెదిరిపోకుండాను నా కోసము నిలిచి నా సువార్తను ప్రకటిస్తూ అనేకులు యవనస్తులని నా సన్నిధికి నడిపించి, యవన బిడ్డలు నా రాజ్య సువార్తను ప్రకటించువారుగా వారిని సిద్ధపరిచి వారిని అనేక జనాంగా నడిపిస్తుండగా తనకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఎదురెన్నో తనను కటకటాలకు అప్పగించను. తను ఆ స్థలంలో కూడా నా కొరకును అనేకమైన మాటలను వివరించుటను, సువార్తను ప్రకటించడం చేస్తూ చివరికి తన కనులు మూసిన రాజ్యసాయికి ఈ స్థలంలో, ఈ సమూహంలో నిలిచి ఉండుట. ఇదిగో చూడుము, అటువంటి సమూహము ఎంతో సమూహంగా ఉన్నారు, చూడుము తను ఎంతగా ఆనందిస్తూ ఉన్నాడో చూడుము అన్నప్పుడు నేను ఆ యవనస్తుని చూస్తుంటే ఎంత ఆనందభరితుడవుతున్నాడు, ఎంత సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నిజంగా అక్కడ ఈ యొక్క సమూహం చూస్తుంటే ఎంత ఆనందం అనిపించిందో. నిజంగా ఆ యవనస్తుడు ఎక్కడ అపవిత్రపరచుకోలేదు. ఈ ముగ్గురిని చూపించారు ప్రభు. చూపించి ఈ 3 సమూహములుగా ఉంటున్న వీరి అందరూ కూడా నా సింహాసనము మొదటి స్థానములో, నా సింహాసనం ఎదుటగా నిలిచి ఉంటున్న సమూహమైన గుంపు. చూడుము కుమార్తె, చూడుము రెండవ సమూహమైన గుంపు ఆ సమూహం విషయంలో నీకు నేను వివరిస్తున్నాను అని చెప్తూ ఉండటము చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, 3 సమూహముల గురించి ఆ సమూహం అంతా కూడా ఒకటిగా అయ్యి దేవుని సింహాసనం ఎదుట దేవుని ఆరాధించే గుంపు. ఆ గుంపులో ఎవ్వరిలో కూడా భూమి మీద ఉండగా అపవిత్రత అనేది లేదు. యేసు ప్రభువుని తెలుసుకున్న కాడి నుండి వారిలో ఏ ఒక్క రోజైనను, ఏ ఒక్క క్షణమైనను, ఎక్కడైనను వారి హృదయములో చిన్న పాపమైన లేదు. ఎక్కడ అపవిత్రపరచుకోలేదు. అపవాది ఎన్ని విధాలుగా పడవేయటానికి వారి మీద దాడి చేశాడు. అబద్ధములాడించాలని, ఇంకా వ్యభిచరించాల స్థితిని, అసూయ కలిగించాలని, అనేకమైన పాపముల విషయాలని వాడు కలిగించాలని అపవాది చేశాడు. కానీ ఈ 3 సమూహమైన వారిలో ఎవ్వరిలో కూడా ఈ అపవిత్రత ఎక్కడ అంటనివ్వలేదు. నిందలు పడేసింది అపవాది. శోధించాడు, అవమానాలు తెచ్చాడు, కొట్టించాడు, జైలుకి పంపించాడు, కొన్ని సంవత్సరాలు అలానే ఉంచాడు. అయినను ప్రభు యందు నిలిచి ప్రభువుని ఘనపరుస్తూనే, ఆనందపరుస్తూనే ప్రభు వైపే చూసి సంతోషగానంతో ఉంటున్న ఈ సమూహము నిజంగా ఎంత గొప్ప సమూహం. దేవుని రాజ్యములో భూమి మీద మనం ఉండే విధానం బట్టే అక్కడ మనకి స్థలాలను సిద్ధపాటు అవుతూ ఉంటవి. అందరం ఒక స్థలంలో ఉండం, ప్రాంతాల వలగే ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క రాజ్యంలో మనము భూమి మీద ఉండే విధానం బట్టే అక్కడికి మనము ఆ ప్రాంతాలకు చేర్చబడుతూ ఉంటాం. నిజంగా ఈ యొక్క సమూహమైన వారంతా దేవుని పాదాల ఎదుట, దేవుని సింహాసనం ఎదుట మొదటి సమూహముగా ఆ స్థలములో సిద్ధపడి ఆ స్థలములో దేవుని ఆరాధిస్తున్న గుంపుగా ఉన్నారంటే ఎంత గొప్ప విషయం ప్రియులారా. ప్రభువారు చెప్తుంటే అలానే నేను వింటూ ఆశ్చర్యంగా చూశాను. ఈ మొదటి సమూహములు ఇంత దేవుని కోసమే జీవించి మరణించారు అంటే ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయము. ఎక్కడ తప్పిపోలే, ఎక్కడ పాపానికి చోటీలే, పడిపోయి మళ్ళీ లేవలేదు. యేసు ప్రభువుని తెలుసుకున్నాక పడిపోయి తిరిగి లేపబడే వారిగా లేరు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుండి కూడా అపవాది బాణాలు వేస్తూనే ఉన్నాడు వీళ్ళ మీద. అయినను కూడా
దేవుని యందు పరిశుద్ధతను కలిగి వారంతా కూడా నిజంగా అన్నిటి భరించారు, సంతోషంగా భరించారు. ఎక్కడ మలినము కానివ్వలేదు హృదయాన్ని, ఎక్కడ పాపానికి చోటు ఇవ్వలేదు. చూడండి, యవ్వనస్తుల సమూహం యవ్వనుడిగా తన యవ్వన బిడ్డలకి ఎన్ని కోరికలతో ఉంటారు. యవ్వనస్తులు నిత్యము వాళ్ళ కోరిక, ఆలోచన, ఆశలు పాపానికి ఇస్తారు. ఎంతైనాను యవ్వన ప్రాయం నుండి యవ్వనస్తులలో భయంకరమైన పాపం ఏలుబాటు చేస్తుంటుంది. కానీ ఆ యొక్క యవ్వనస్తుడు యవ్వన కాలం నుండి కూడా దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన హృదయానికి ఎక్కడ పాపం అంటనివ్వలే, ఎక్కడ తన హృదయాన్ని మరి అపవిత్రపరచుకోలేదు. ఎన్నో అపవిత్రపరచటానికి అతని మీదకి వచ్చాయి. యోసేపు జీవితంలో ఎలా వచ్చాయి? యోసేపు ఎంతో పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, యవ్వన ప్రాయం నుండి పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. కానీ అక్కడ సైతాను రాజుగారి భార్య అయిన పోతీఫరు ఒక భార్యతో, మరి ఆ భార్య మరి యవనస్తుడైన యోసేపు మీద కన్ను చూపు పడి తనతో పాపము చేయాలని ఎంతో ఆశపడి తనని మరి పాపములు పడేయాలని చూస్తుంది. కానీ యోసేపు ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ మరి పాపానికి చోటు ఇవ్వలేదు. ఎందుకంటే యోసేపు మనసు దేవునితో ఉండిపోయింది. అలాగే ఆ యవనస్తుడు కూడా అటువంటివి ఎన్నో రకములుగా తన మీదకి వచ్చినను, ఏ విధమైనవి వచ్చినను కూడా ఆ యవనస్తుడు ఎక్కడా పాపానికి చోటు ఇవ్వలేదు. తను పరిశుద్ధతలోనే ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. చివరి వరకు నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, జైలుకు అప్పగించబడ్డాడు. ఇవన్నీ జరిగినను కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. తన మనసు ప్రభుతో ఉండిపోవడం బట్టి చివరి శ్వాస విడిచి దేవుని సింహాసనం ఎదుట కలిగిన ఆ యొక్క ఆత్మలైన సమూహం మధ్యలోకి చేర్చబడ్డారు. ఎంత ధన్యత! చూడండి, ఈ లోకంలో ఏముంది? మనకి ఏముంది? ఈ లోకంలో ఎటువంటిది కూడా మనకి లేదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ భూమి మీద మనము ఉండము. దయచేసి ఏ రోజుకైనా చనిపోవాలి. ఈ చనిపోవలసిన ఈ మట్టి దేహం కోసము, ఈ మట్టి దేహాన్ని ప్రేమిస్తూ మట్టి దేహం కోసం అన్నీ కూడా సిద్ధపరచుకోవడము, ఈ మట్టి దేశం కోసం పరుగులెట్టడము, ఇవన్నిటి కోసం పరిగెడుతూ మనము ఈ యొక్క శరీరపు ఆశలు, కోరికలలో ఉండిపోయి చివరికి మట్టి దేహాన్ని విడిచిపెడతాం ఇక్కడ. కానీ దేవుడిచ్చిన శరీరమైన ఆత్మ కలిగిన ఆత్మ మరి ఈ మట్టి దేహంతో పయనిస్తూ ఉంది. తర్వాతకి మట్టి దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. కానీ దేహంలో, ఈ మట్టి దేహంలో ఉన్న ఆత్మ మాత్రము నిత్య నరకాజ్ఞ లేకపోతే పరలోకమా అనే ఒక స్థలానికి చేర్చబడవలసి ఉన్నది. కాబట్టి ఎన్ని వ్యర్థము, నువ్వు ఎక్కడికి వెళ్తావో చనిపోయాక అనే ఒక విషయాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు నా గమ్యం ఎక్కడ, చనిపోతే ఎక్కడ? ఇప్పుడు ఆ యవనస్తుడు ఏముందిలే కాసేపే కదా కోరిక అని యవన ప్రాయంలో పాపం చేస్తే అతను పరలోకానికి వెళ్ళేవాడా? అంటే ఇక్కడ చంపేసుకున్నాడు అన్నీ కూడా, ఇక్కడ అన్నీ తొలగించుకున్నాడు. ప్రభు కోసం ఉన్నాడు కాబట్టి ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన నుండి వచ్చి ఉన్నాం మనం, తిరిగి ఆయన కాడికి వెళ్ళాలి. కాబట్టి ఎవరైనాను ఒక్కటి ప్రతిరోజు కూడా ఆలోచించండి, అసలు నా యొక్క జీవితం ఏమిటి అని ఆలోచన చేస్తారు. భూమి మీద నా గమ్యం ఏమిటి అని ఆలోచన చేస్తారు. నేను ఈ భూమి మీద నాకు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు మానివేసి నేను ఈ భూమి మీద ఉండంగా అక్కడ గమ్యానికి చేరటానికి ఇక్కడ భూమి మీద నేను ఎలా ప్రయాసపడాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే అసలు నేను నిత్యము ఉండే నా రాజ్యము, నా గమ్యము అక్కడికి నేను చేరాలి అంటే ఎలా ఉంటే నేను చేరుతాను అనేది మనము ప్రతిరోజు ధ్యానించుకుంటే, నిజంగా ధ్యానించి ప్రార్థిస్తూ ఉంటే మన భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టగలుగుతాం.
అవి మనం ఆలోచించుకోకుండా ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నేను ఎలా ఉండాలి, ఇంకా ఎంతకాలం నేను ఎలా సంపాదించుకోవాలని నీ బ్రతుకు జీవితంలో అలానే నువ్వు ఆలోచించుకుంటూ పోతే, బ్రతికినంతకాలం నువ్వు సంపాదన కోసం పరిగెడితే అది సంపాదించినా అది వ్యర్థమే. క్షణపాటే నీ యొక్క ముగింపు, క్షణపాటే. చూడండి భూకంపంలో ఎలా వస్తున్నాయో, ఎలా మరణిస్తున్నారు, అయినా మన కళ్ళు తెరవబడట్లేదు. ఎక్కడ జనం ఆడ చనిపోతున్నారు, అయినా కూడా మనకి భయం రావట్లేదు. ఎటు చూసినా మరణాలే కనపడుతున్నాయి. క్షణపాటులో అంత అపార్ట్మెంట్స్ కూలిపోయినాయి భూకంపంకి. దానిలో ఎంతమంది కోటీశ్వర్లు లేరు, ఎంతమంది ధనం దాచుకోలేదు, ఎంత బంగారం సంపాదించుకున్న వాళ్ళు లేరు, ఎంతమంది బ్యాంకులలో కోట్లకు దాచుకున్న వాళ్ళు లేరు. ఒకసారి ఆలోచన చేద్దాం. మరి అదంతా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? అదంతా ఏ స్థలానికి చేర్చబడ్డది? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అదంతా ఎక్కడికి చేర్చబడుతుంది? అదేమన్నా సంపాదించిన తీసుకెళ్లారా? వాళ్ళకు మరణం అలా వస్తుంది అనుకున్నారా? అనుకోలేదు. అది క్షణపాటులో జరిగిపోయింది. క్షణపాటులో ఈ మట్టి లోకము, ఈ మట్టి దేహమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవలసి ఉంది? స్థిరమైన నిత్యరాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. నిత్యరాజ్యానికి వెళ్ళాలి అంటే అన్నీ విడిచిపెట్టి దేవునితో ఉండాలి కదా. చాలామంది అంటారు అన్నీ విడిచిపెట్టడం ఏంటమ్మా? అన్నీ విడిచిపెట్టడం అంటే ఈ లోకంలో పూర్తిగా ఏమీ లేకుండా అనేది కాదు. మిమ్మల్ని పూర్తిగా మనం ఉండుటకు దేవుడిచ్చింది చాలు. దానిలోనే దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ మన మనసు ఎప్పుడు దేవునితో ఉండాలి. సంపాదించాలని కోరికలు, మరి లోకంలో అన్నీ ఎంజాయ్మెంట్ చేయాలని కోరికలు, ఈ విధంగా పాపములు పరిగెట్టాలని ఇవన్నీ కూడా పాపముకు సంబంధించినవి. వీటి కొరకు వీటి విడిచిపెట్టమని ప్రభు చెప్తున్నాడు. కానీ అన్నీ విడిచి అంటే అన్నీ పూర్తిగా కాదు. నీ యొక్క దేవుడు ఇచ్చినది చాలు. దాన్ని బట్టి నిత్యము దేవుని వెతుకు, దేవుని కోసం జీవించమంటున్నాడు. కాబట్టి దయచేసి ఎటు చూసిన మరణాలు, క్షణపాటు మరణం, సిద్ధపాటు లేని క్షణము. క్షణపాటులో భూకంపంలో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళంతా కూడా నిత్య నరకాగ్నిలో పడిపోతూ ఉంటారు. ఆ స్థలంలో సంపాదించిందంతా ఏమైపోయింది? కుప్పకూలి మట్టిలో కలిసిపోయింది. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. ఎన్ని వ్యర్థమైనవి. నీ మనసు ప్రభుతో, నీ యొక్క ఆలోచన ప్రభుతో నీవు నిత్యము ఆయనలో నీవు నిలిచి ఉండి సమస్తమును విడిచిపెట్టుటలో నీవు సమస్తము దేవుడి కావాలని కోరుకొని దేవునితో ఉన్నట్లయితే ఆ సింహాసనమైన ప్రభు సింహాసనం మొదటి సమూహమైన గుంపులో నీవు నిలిచి ఉండవచ్చు ఉన్నావు. ఇంకా నెక్స్ట్ వారము ఈ రెండవ సమూహము కలిగిన గుంపు వారు ఎవరు, అక్కడికి ఎవరు చేర్చబడతారు అనే యొక్క విషయాలు నెక్స్ట్ వారం మనం తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.